సర్వకృపానిధియు సర్వోన్నతుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా జూన్ 2 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కువైట్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? దేవుని మహాకృప, అప్పుడే 6వ మాసం ప్రారంభమై ఒక దినము గడచి 2వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశింపచేశారు. ఈ దినమంతయు కూడా ఆయన కృప, ఆయన కాపుదల మనకు తోడయ్యుండి నడిపించును గాక. మీ కుటుంబములోని వారందరూ కూడా బాగున్నారా? వారి యొక్క క్షేమస్థితిని గూర్చి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని గూర్చి ప్రతిదినము మీరు ప్రార్థిస్తున్నారా? ఎందుకంటే మనకున్న ఏకైక ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన. మన ఆత్మీయ జీవితం కట్టబడడానికి దేవుని వాక్యము, అలాగునే ప్రార్థనా జీవితము, ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవి. గనుక ప్రార్థనను, వాక్యమును నిర్లక్ష్యము చేయవద్దు సుమా. దేవుని వాక్యాన్ని ప్రతిదినము వింటూ ఆధ్యాత్మికముగా ప్రభువు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ప్రియులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొనండి. ఇతరులకు వర్తమానములు షేరు చేయండి. ఈ యొక్క పరిచర్య ద్వారా అందించబడు ప్రతి వర్తమానం మీరు పొందుకొనున్నట్లు ఇది ఉపయోగపడుతుంది. అలాగునే ఈ పరిచర్య కొరకు మీరు అనుదినము మీ ప్రార్థన యందు జ్ఞాపకం చేసుకొనుమని సేవకునిగా నా యొక్క మనవి. దేవుడు మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి వరసను మనము చదువుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం ఆఖరి మాటలు. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మమ్ములను నడిపిస్తున్నందుకు
స్తోత్రం. ఈ దినము కూడా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనము చదువుకొనిన లేఖనములో ప్రభువారిని ఎలా ప్రేమించాలో మనము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆ కన్యకలు అనబడుతున్నవారు తమ ప్రియుడైన ఆ రాజుని యథార్థమైన మనసుతో ప్రేమించుచున్నారు అని వాక్యం వ్రాయబడి ఉంది. దేవునిని ప్రేమించు ప్రతి వ్యక్తి తమ స్వార్థము కొరకో తమ అక్కరలు తీర్చుకొనుట కొరకో కాదు గాని యథార్థమైన మనసుతో నన్ను సృష్టించాడని, నాకు ఆయుష్నిచ్చాడని, ఆరోగ్యమిచ్చాడని, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఇది ఆయన కృపే అని యథార్థత కలిగి ఆయనను ఆరాధించాలి, ప్రేమించాలి. కానీ యథార్థమైన మనసుతో మనము ప్రేమించాలి అంటే మనలో యథార్థత ఉండాలి కదా. దేవుడు నరుల అందరినీ యథార్థమైన హృదయముతో సృష్టించాడు. కానీ వారే వివిధమైన తంత్రాలు కల్పించుకొని మోసపు హృదయముతో బ్రతుకుతున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనలను పుట్టించినప్పుడు ఆయన స్వభావముతో పుట్టించాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పేరే సత్యవంతుడు, సత్యము అయ్యున్నాడు. ఆయనలో ఎంత మాత్రమును మోసము, అబద్ధము, కపటము, వేషధారణ లేదు. గనుక ఆయన పిల్లలుగా మనము యథార్థవంతులుగా పుట్టించబడ్డాం. కానీ మనకు మనమే తంత్రములను కల్పించుకొని మోసపు హృదయముతో బ్రతుకుతున్నాం. ప్రియులారా, దేవునిని నీవు ఏ మనసుతో ప్రేమిస్తున్నావు? నీ అక్కరలు తీర్చుకోవటానికి స్వార్థపూరితమైన హృదయముతో ప్రేమిస్తున్నావా? లేక నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును అర్పించాడని పశ్చాత్తాపము కలిగి యథార్థ హృదయముతో విరిగి నలిగిన మనసుతో ఆయనను ప్రేమిస్తున్నావా? మనము దేవుని ముఖదర్శనం చెయ్యాలి అంటే యథార్థత మనకు అవసరం. కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ చరణం. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు
ఆయన ముఖదర్శనము చేసెదరు. గమనించారా? ఆయన ముఖదర్శనం ఎవరికి దక్కుతుంది? ఆయన దర్శనానికి ఎవరిని రాణిస్తాడు అంటే యథార్థవంతులను అని వాక్యము బోధిస్తుంది. అంతేకాదు సుమ, యథార్థత కలిగిన వారిని బలపరుచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అన్నాడు. యథార్థత అంటే నమ్మకత్వం. యథార్థవంతుడు అనగా నమ్మకస్తుడైన వాడు. దేవుని యొద్ద మనము యథార్థవంతులుగా ఉండాలి, అంటే నమ్మకస్తులుగా ఉండాలి. అనేక మంది వాళ్ళ జీవితాలలో యథార్థత లేకే వారి జీవితాన్ని, వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఈ దినమున భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య, తల్లిదండ్రుల ఎడల పిల్లలు, పిల్లల ఎడల తల్లిదండ్రులు, సంఘము ఎడల దైవజనుడు, దైవజనుని ఎడల సంఘము యథార్థతగా ఉండాలి. కానీ ఎక్కడ చూచినా మోసము, కపటము, వేషధారణ కనపడుతుంది. కీర్తన గ్రంథము 119:29 కపటపు నడత నాకు దూరము చేయుము అని ఆ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితములో కూడా కపటమును విడిచి యథార్థతను కలిగి జీవించాలి. అప్పుడు మనలో యథార్థమైన మనసు ఉంటుంది కనుక ప్రభువుని యథార్థముగా ప్రేమించగలుగుతాము. ఆ కన్యకలు యథార్థమైన మనసుతో, అంటే నమ్మకమైన మనసుతో వారు ప్రభువుని ప్రేమిస్తున్నారు. మనము కూడా ఈ కడవరి దినములలో నమ్మకస్తులమై, నమ్మకమైన మనసుతో ప్రభువును ప్రేమిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన మహిమార్థమై జీవిస్తూ, ఆయన మన కొరకు సిద్ధపరచిన, భద్రపరచిన పరలోక స్వాస్థ్యమును స్వాధీనం చేసుకొనుటకై సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి మాతో మీరు మాట్లాడిన ఈ మాటల కొరకు స్తోత్రం. ప్రభువా, వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, వారిని బలపరచండి, వారిలో యథార్థతను, నమ్మకత్వమును అనుగ్రహించండి. దుష్టుని చీకటి కార్యములు తొలగించండి. కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము అనుగ్రహించి మీ రాకడకు సిద్ధపరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము,
ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు.